ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 3 శ్లోకము 29ను పరిశీలిద్దాం. ఈ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు జ్ఞానులు మరియు అజ్ఞానుల మధ్య ఉన్న తేడాను, ఇంకా జ్ఞానులు ఎలా ప్రవర్తించాలో చాలా సున్నితంగా వివరిస్తున్నారు. మనలో చాలామంది ప్రకృతి యొక్క గుణాల ప్రభావంతో జీవిస్తూ ఉంటారు. ఈ గుణాలనే సత్వ, రజో, తమో గుణాలు అంటారు. ఈ గుణాల వల్ల మనం చేసే పనుల మీద, వాటి ఫలితాల మీద మమకారం పెంచుకుంటాం. నేను చేస్తున్నాను, ఇది నా ఘనత, ఇది నా వల్లే సాధ్యమైంది అనే భావనలో ఉంటాం. దీనినే అజ్ఞానం లేదా అల్పజ్ఞానం అని అంటారు. ఇలాంటివారు తాము చేసే కర్మలకు పూర్తిగా బంధించబడి ఉంటారు. వారి దృష్టి కేవలం భౌతికమైన పనుల మీదే ఉంటుంది. అయితే పరిపూర్ణమైన జ్ఞానం పొందిన వ్యక్తి, అంటే ఒక జ్ఞాని, దీనికి భిన్నంగా ఆలోచిస్తాడు. ఆ జ్ఞానికి తెలుసు తాను కేవలం ఒక సాక్షి మాత్రమే అని, ఈ పనులన్నీ ప్రకృతిలోని గుణాల మధ్య జరిగే ఒక ఆట అని, ఆత్మకు ఈ కర్మలతో ఏ సంబంధం లేదని స్పష్టంగా గ్రహిస్తాడు. ఇక్కడే భగవానుడు ఒక ముఖ్యమైన బాధ్యతను జ్ఞానికి గుర్తుచేస్తున్నారు. జ్ఞానం పొందినవారు ఇంకా అజ్ఞానంలో ఉండి తమ కర్మల పట్ల ఆసక్తితో ఉన్నవారిని ఎప్పుడూ కలవరపరచకూడదు. వారి మనస్సులను గందరగోళంలో పడవేయకూడదు. ఉదాహరణకు, చిన్నపిల్లవాడు ఆడుకుంటున్నప్పుడు పెద్దవాళ్లు వచ్చి నీ ఆటలన్నీ అర్థంలేనివి అని హఠాత్తుగా చెప్తే ఆ పసివాడి మనసు ఎంత గాయపడుతుంది. అలాగే అల్పజ్ఞానం ఉన్నవారి దగ్గరికి వెళ్లి నువ్వు చేసే పనులన్నీ వ్యర్థం, నువ్వు కర్తవు కాదు అని ఉన్నప్పళంగా చెప్తే వారు తమకు తెలిసిన ఆ కాస్త మార్గాన్ని కూడా వదిలేసి ఏ పనీ చెయ్యకుండా సోమరులుగా మారిపోయే ప్రమాదం ఉంది. అందుకే జ్ఞాని అయినవాడు అజ్ఞానులను వారి కర్మల నుండి దూరం చెయ్యకూడదు. బదులుగా వారికి ఆదర్శంగా నిలుస్తూ వారిని నెమ్మదిగా, ప్రేమగా సరైన మార్గంలో నడిపించాలి. నిజమైన జ్ఞానం అహంకారాన్ని కాదు, వినయాన్ని, కరుణను పెంచుతుంది. ఇతరుల స్థాయిని అర్థం చేసుకుని వారిని కూడా ప్రేమతో పైకి తీసుకురావడమే నిజమైన ఆధ్యాత్మిక పరిపక్వతకు చిహ్నం. ఇది ఈ శ్లోకంలోని భావాన్ని వివరించడమే లక్ష్యం. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.